సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్, అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ 4 days కలెక్షన్స్ రిపోర్ట్. ముందుగా మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాత్మకమైన స్టార్ట్ తీసుకుంది. సంక్రాంతి పండగని 2 రోజుల ముందలే 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చేసింది. సినిమా థియేటర్స్ దగ్గర పండగ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్స్పెక్ట్ చేసిందే ఇది, ముందలే మాట్లాడుకున్నాం. మూమెంట్స్ ఉన్నాయి, ముఖ్యంగా సాంగ్ అది పుల్ చేస్తుంది, ఆ తర్వాత జాతర జరుగుతుంది అని. మెగాస్టార్ మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడానికి ఈ సంక్రాంతి పండగకి తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధం అయిపోయారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ సపోర్ట్ ని సినిమాకి సూపర్ స్ట్రాంగ్ గా తెలియజేసేశారు. ప్రీమియర్స్ తోనే ఈ సినిమా మీద వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారో తెలియజేసేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ మామూలుగానే జరిగాయి, 2 రోజుల ముందుల అంత ఎఫెక్ట్ గా లేవు, కానీ షోలు దగ్గర పడే కొద్దీ కలెక్షన్స్ లో మూవ్మెంట్ కనిపించింది. ట్రెండ్ అదిరిపోయింది. ప్రీమియర్స్ కి ప్రాపర్ గా రారేమో అని అనుకున్నారు, బట్ అవన్నీ కూడా జస్ట్ అనుమానాలే. వచ్చేసారు 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రీమియర్స్ పడిన ప్రతి చోటకి మెగాస్టార్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయడానికి మెగా ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా స్ట్రాంగ్ గా వచ్చారు. బ్రహ్మాండంగా కలెక్షన్స్ ఇచ్చారు. రికార్డు బ్రేకింగ్ ప్రీమియర్ గ్రాస్ కలెక్షన్స్ ఇచ్చేసారు మెగాస్టార్ చిరంజీవికి కెరియర్ లో. 2 తెలుగు స్టేట్స్ లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా రికార్డు బ్రేకింగ్ ప్రీమియర్ షోస్ పడ్డాయి. ప్రీమియర్స్ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. మెగా మేనియా ఇది. అంటే కాంబినేషన్ కి సంబంధించి క్రేజ్ ఉంది. సంక్రాంతి పండగకి అనిల్ రావుపుడి వస్తున్నాడు అంటే సినిమా బాగుంటది. అనిల్ రావుపుడి ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసేయాలి అని ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అందులో మెగాస్టార్ తో వస్తున్నారు కాబట్టి ఆ క్రేజ్ ఇంకొంచెం హెవీగానే ఉంటుంది. ఆ క్రేజ్ కి తగ్గట్టు అనిల్ రావుపుడి ఇంట్రెస్టింగ్ అనే ప్యాకేజ్ ని ప్రిపేర్ చేశారు. మెగా ఎంటర్టైన్మెంట్ అయితే ఎక్కడా తగ్గనివ్వలేదు. మెగాస్టార్ కోసం వెళ్ళిన వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే అవకాశం లేదు. మెగాస్టార్ వాళ్ళందరినీ కూడా సాలిడ్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు. దాన్ని సూపర్ పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడికక్కడ వండర్ఫుల్ కలెక్షన్స్ ఇచ్చేస్తున్నారు. ప్రీమియర్స్ దగ్గర నుంచే మెగాస్టార్ ఎంటర్టైన్మెంట్ ఇలా ఉంది, సినిమాలో అంత అద్భుతంగా ఉంది అని టాక్ మొదలైంది. దాన్ని చూడటం కోసం ఎర్లీ మార్నింగ్ షోస్, మార్నింగ్ షోస్, మ్యాట్నీలు కళకళలాడిపోయి ప్రేక్షకులతో. అది ఒక లెక్క. అసలు విజృంభణ ఈవినింగ్ షోస్ కి కనిపించింది. ఏమన్నా బ్యాటింగ్, అసలు వీరో ర్యాంపేజ్ అద్భుతం. థియేటర్స్ అన్ని కూడా ఫ్యామిలీ ఆడియన్స్ తో కళకళలాడిపోయాయి. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అన్ని చోట్ల. ఈ ఏరియాలో కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయని చెప్పుకోవడానికి లేదు, ప్రతి ఏరియాలోనూ బ్రహ్మాండంగా కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. ఆడియన్స్ సూపర్ గా వచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ ప్రీమియర్స్ నుంచే మొదలైపోయారు సినిమాని సపోర్ట్ చేయడానికి. ఈవినింగ్ షోస్ కి వచ్చేప్పటికి ఏమన్నా జాతర, అద్రిపాటి జాతర కనిపించింది. మెగా ఎంటర్టైన్మెంట్ ఇన్ థియేటర్స్ లో ఆడియన్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఆ రెస్పాన్స్ చూసిన తర్వాత అర్థమైపోయింది, పండగ బాస్ దే. ఈసారి కూడా అనిల్ రావుపుడి కొట్టేశాడు, ఎటువంటి అనుమానం లేకుండా. ఫస్ట్ ప్లేస్ లో మన శంకర్ వరప్రసాద్ గారు మూవీనే ఉంటది, ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ అని క్లియర్ కట్ ఇండికేషన్ కనపడి ఫస్ట్ రోజున రెస్పాన్స్ తోనే. ఫస్ట్ రోజు రెస్పాన్స్ ఇంటి, 2వ రోజున అడ్వాన్స్ బుకింగ్స్ ఏమన్నా జాతర. అసలు రికార్డు బ్రేకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి మెగాస్టార్ కెరియర్ లో 2వ రోజుకు సంబంధించి కూడా. మెగాస్టార్ కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. కావాల్సిందల్లా ఆయన ఫ్యాన్స్ ప్లీజ్ అవ్వాలి, ఆయన ఫ్యాన్స్ ఇంప్రెస్ అవ్వాలి. అది ప్రాపర్ గా సెట్ చేశాడు, ప్రాపర్ గా డిజైన్ చేశాడు సినిమాలో అనిల్ రావుపుడి. సరదా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫన్ అంతే. దానికోసమే థియేటర్స్కి వస్తారు, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అలా సెలబ్రేట్ చేసుకునే మూమెంట్స్ అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ కి సినిమాలో చాలానే ఉన్నాయి. వాటిని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఈ వీక్ అంతా కూడా సంక్రాంతి జాతర మన శంకర్ వరప్రసాద్ గారిదే. రికార్డ్ బ్రేకింగ్ నెంబర్స్ పడతాయి, ఆయన కెరియర్ బెస్ట్ నెంబర్స్ పడతాయి. ఆల్రెడీ అందరూ అంచనాకు వచ్చేసారు. 300 కోట్ల సినిమా అవుద్ది మెగాస్టార్ కి. ఫస్ట్ సినిమా ఆ రికార్డ్ వచ్చేస్తుంది, అనిల్ రావుపుడి ఇచ్చేస్తున్నాడు, డిసైడ్ అయిపోయారు. ఆ అవకాశం ఉంది. 2వ రోజున హోల్డ్ చూస్తే ఛాన్స్ ఉంది, అనుమానమే లేదు. 300 కోట్ల గ్రాస్ వచ్చేస్తుంది సినిమాకి అని కన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ తీసేసుకోవచ్చు. మంచి లాంగ్ రన్ ఉంటుంది. మిగతా సినిమాలు ఉన్నాయి, కానీ సాదా సీదా కంటెంట్ తో వస్తే ఈ పోటీని తట్టుకోవడం కష్టం. అట్లీస్ట్ 70% ఎంటర్టైన్మెంట్ ఉండాలి సినిమాలో. 50-50 ఎంటర్టైన్మెంట్, 60-40 ఎంటర్టైన్మెంట్ సరిపోదు. అంటే 60% బాగోకుండా 40% మాత్రమే బాగున్నా ఒక్కోటి అవ్వదు. అలాంటివి నడవు. ఎందుకంటే ఛాన్స్ ఆల్రెడీ వరప్రసాద్ గారు తీసేసుకున్నారు. మిగతా వాళ్ళకి ఛాన్స్ రావాలి అంటే ఏదో ఒక మ్యాజిక్ ఉండాలి, ఏదో ఒక స్పెషల్ ఉండాలి. రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ తో, రెగ్యులర్ ఫన్ తో ఆ అటెన్షన్ ని వాళ్ళ వైపు తిప్పుకోవడం అనేది కష్టమైన మ్యాటర్. సో మాక్సిమం ఛాన్స్ ఈ పండక్కి కలెక్షన్స్ దున్నేసుకోవడానికి, రికార్డులు పెట్టేసుకోవడానికి మెగాస్టార్ కి అవకాశం ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ రోజు చూసుకుంటే సినిమా 2 తెలుగు రాష్ట్రాల వరకే దాదాపు 50 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది ప్రీమియర్స్ తో కలిపి. నైజాం వరకు చూసుకుంటే రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో. సీనియర్ హీరోలకు సంబంధించి ఆల్ టైమ్ రికార్డ్ అని మాట్లాడుతున్నారు. ఎస్, ఇలాంటి రికార్డులు కొన్ని పడ్డాయి, చాలా ఏరియాల్లో పడ్డాయి. నైజాం వరకు సినిమా 9 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేసింది ప్రీమియర్స్ తో కలిపి. ఫస్ట్ రోజున గ్రాస్ 16 కోట్ల వరకు ఉంది. బ్రహ్మాండం, అది అదరగొట్టేశారు మెగాస్టార్. తర్వాత రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అన్ని చోట్ల సూపర్బ్ ఆక్యుపెన్సీస్, సూపర్బ్ రెస్పాన్స్, వండర్ఫుల్ కలెక్షన్స్. మెగా మేనియా నడిచింది ప్రీమియర్స్ మొదలైన దగ్గర నుంచి మొదటి రోజు లాస్ట్ షో కంప్లీట్ అయ్యేంత వరకు. ఆంధ్రప్రదేశ్ వరకు సినిమా టోటల్ గా ఒక 35 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసినని తెలుస్తుంది.
ఫెంటాస్టిక్ స్టార్ట్ ఇది. రెండో రోజున కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనం కొనసాగుతుంది. మెగా ప్రభంజనం అది కంటిన్యూ అవుతుంది. పండుగ రోజుల్లో ఇంకా ఉంటది జాతర, చాలా పెద్దగా ఉంటది, అదిరిపోట రేంజ్ లో ఉంటది. దానికోసం ఫిక్స్ అయిపోవచ్చు. ఓవర్సీస్ లో కూడా ఏం తగ్గలేదు, ఎక్కడా తగ్గలేదు. రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ పెట్టారు మెగాస్టార్ అనిల్ రావుపూడితో కలిసి. మెగాస్టార్ కి ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కి సంబంధించి ఆల్ టైమ్ కెరియర్ బెస్ట్ పడింది. $1.2 మిలియన్ కు పైన ప్రీమియర్స్ కి వచ్చాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రీమియర్స్ తో కలుపుకొని చూసుకుంటే 1.7 crores వరకు ఉన్నాయి. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దగ్గరగా 16 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ అయింది. వరల్డ్ వైడ్ సినిమా టోటల్ గా ఫస్ట్ రోజున ప్రీమియర్స్ తో కలిపి రిపోర్ట్ చేసిన గ్రాస్ చూసుకుంటే 84 కోట్లు అని మూవీ టీమ్ అఫీషియల్ గా పోస్ట్ చేసింది. ట్రేడ్ లెక్కల ప్రకారం కూడా 75 కోట్ల వరకు ఉంది. షేర్ చూసుకుంటే 45 కోట్ల వరకు ఉంది. ఫెంటాస్టిక్ స్టార్ట్. సినిమాకి వరల్డ్ వైడ్ జరిగిన బిజినెస్ 120 crores, 40 crores మొదటి రోజునే రిపోర్ట్ అయిపోవడం అంటే వండర్ఫుల్ స్టార్ట్ అనే చెప్పాలి. రెండో రోజున వచ్చే కలెక్షన్లతో సినిమా నియర్లీ 60 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసేస్తుంది. 50% రెవెన్యూ 2 రోజుల్లోనే రికవరీ అయిపోద్ది. 5 days 6 days లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ట్రెండ్ అలాగే ఉంది, అంత స్ట్రాంగ్ గా ఉంది. పండుగ అయిపోయేటప్పటికైతే మాత్రం బ్రేక్ ఈవెన్ కన్ఫర్మ్, అదే అర్థం అవుతుంది. 300 కోట్ల మార్క్ అయితే టార్గెట్ వచ్చేస్తుంది అని ఫిక్స్ అయిపోయారు. చూద్దాం 300 కోట్ల మార్క్ ని ఎప్పటికీ మన శంకర వరప్రసాద్ గారు అందుకుంటారు. ఇనిషియల్ స్టార్ట్ అయితే మాత్రం బ్రహ్మాండం, అద్భుతం, సూపర్. పండగ జాతర నడుస్తుంది. మంచి మంచి స్టేట్మెంట్స్ వినపడుతున్నాయి ఈ సినిమా రిజల్ట్ కి సంబంధించి. సినిమా మాస్టర్ పీస్ కాకపోవచ్చు కానీ మనీ స్పిన్నర్. ఎస్, పండక్కి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ నే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటే చాలు సర్దుకుపోయి ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అది జరుగుతుంది. అక్కడ వరకే కాదు, అనిల్ రావుపూడికి కూడా మంచి కాంప్లిమెంట్స్ జరుగుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం అనేది కష్టం అయిపోయింది. అనిల్ రావుపూడి అనే బ్రాండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి ఎటువంటి కండిషన్స్ పెట్టుకోకుండా పుల్ చేసేస్తుంది. ఇది చాలా శుభ పరిణామం. ఎవరి వల్ల కావట్లేదు. అనిల్ రావుపూడి మళ్ళీ థియేటర్స్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్సెస్ అందరిని తీసుకొచ్చారు. మెట్రో సిటీస్ లో, టౌన్స్ లో కొంతవరకు ఫ్యామిలీస్ వస్తున్నారు కానీ బీసీ సెంటర్స్ లో ఫ్యామిలీస్ థియేటర్స్ కి రావడం తగ్గించేశారు. అనిల్ రావుపూడి పట్టుకొస్తున్నాడు. అందుకని అతను ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీ కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. అనిల్ రావుపూడిని అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. తెలుగు ఆడియన్స్ పల్స్ ని బాగా పట్టుకున్నాడు. వాళ్ళని ఇంట్రెస్టింగ్ గా ఇంప్రెస్ చేసి థియేటర్స్ కి రప్పిస్తున్నాడు. అనిల్ రావుపూడి మేనియా నడుస్తుంది ప్రస్తుతం మార్కెట్ లో. ఈ సంక్రాంతి కూడా అనిల్ రావుపూడిదే. నెక్స్ట్ సంక్రాంతి కూడా వదిలిపెట్టాడు. ఎన్ని సంక్రాంతులు తను సొంతం చేసుకుంటాడు అనిల్ రావుపూడి చూడాలి. ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ మూవీ విషయానికి వస్తే సినిమా 4 రోజులు కొంచెం కలెక్షన్స్ కు సంబంధించి ఇబ్బంది పడింది. ఎందుకంటే మన శంకర్ వరప్రసాద్ మూవీ విజృంభణ నడుస్తుంది కదా ఒక పక్కన. అందుకని తప్పలేదు, సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి రాజాసాబ్ కాస్త తగ్గారు. బట్ అవకాశం ఉంది. పండుగ రోజుల్లో రాజాసాబ్ కూడా ఇంట్రెస్టింగ్ గా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. స్ట్రాంగ్ గా కలెక్షన్స్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. 4 రోజుల్లో అయితే పర్వాలేదు, బాగానే కలెక్షన్స్ వచ్చాయని చెప్పాలి. ఇంప్రెసివ్ గానే కలెక్షన్స్ రిపోర్ట్ చేశారని చెప్పాలి. అంటే ప్రభాస్ కి ఆ మార్కెట్ ఉంది. ప్రభాస్ కోసం వచ్చేస్తారు. అలాగా పండుగ అడ్వాంటేజ్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా మంచి కలెక్షన్స్ వస్తాయి. 4 రోజుల తర్వాత చూసుకుంటే సినిమా 100 కోట్లకు పైన షేర్ రిపోర్ట్ చేసింది. సినిమాకి వచ్చిన టాక్ కి, సినిమాకి సంబంధించి పబ్లిక్ లో నడుస్తున్న ఒపీనియన్స్ కి, కనిపిస్తున్న నెంబర్స్ కి పోలిక లేదు. యాక్చువల్ గా సినిమా కంటెంట్ బాగలేదు అంటే ఈ మాదిరి కలెక్షన్స్ రిపోర్ట్ అవ్వకూడదు, కానీ అయ్యాయి. ఎందుకు? ప్రభాస్ స్టామినా అది. ప్రభాస్ కోసం థియేటర్స్ కి ఆడియన్స్ వస్తున్నారు. కంటెంట్ బాగుందా లేదా అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి పండుగ అయిపోయేంత వరకు ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. పండుగ అయిపోయే లోపలే సినిమా వీలైనంత ఎక్కువ రెవెన్యూని వెనక్కి తెచ్చేసుకుంటే హ్యాపీ. ఎక్కువ నష్టపోయే అవకాశం ఉండదు. సినిమాకి 200 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. 200 కోట్ల షేర్ రావాలి, హిట్ అనిపించుకోవాలి అంటే 4 రోజుల్లో 100 కోట్లకు పైన షేర్ రావడం అనేది ఆశాజనకమైన మ్యాటరే. పండుగ 3 రోజులు ఎంత వీలైతే అంత ఎక్కువ రెవెన్యూని వెనక్కి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు గట్టిగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. మేజర్ గా నిర్మాతే నష్టపోతారు. ఎందుకంటే ఆయన అడ్వాన్సులు తీసుకుని సొంతగా రిలీజ్ చేసుకున్నారు. సినిమా కోసం కూడా భారీగా బడ్జెట్ కేటాయించారు. సో గట్టిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆయన సేఫ్ అవ్వాలి, బయటపడాలి అంటే పండుగ రోజుల్లో సినిమా ఫ్యాంటాస్టిక్ గా పర్ఫామ్ చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది ఇక్కడికి మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బీ కీప్ వాచింగ్ మిస్టర్ బీ ఛానల్. థ్యాంక్ యూ.